ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్నారా? ఈ వాగ్దానం మీకోసమే. యెహోవా తన మంచి ధననిధిని తెరుచును. హల్లెలూయా. మీరు చేసే జాబ్స్ ని, బిజినెస్ ని, స్టడీస్ ని, ప్రయత్నాల్ని ఆశీర్వదించడానికి, ఫలింపచేయడానికి దేవుడు తన మంచి ధననిధిని తెరుస్తారు. దేవుడు తెరిస్తే ఏ ఒక్కరూ కూడా ఆ ద్వారాలు ముయ్యలేరు. ఇస్సాకు దేవుని మాటకు లోబడినప్పుడు దేవుడు ఇస్సాకు గారిని నూరంతలుగా ఆశీర్వదించారు. మనం కూడా దేవుని మాటకు లోబడితే దేవుడు నూరంతల ప్రతిఫలాన్ని మనకు అనుగ్రహిస్తారు. దేవుడు తన ధననిధిని తెరిచి అప్పుల నుంచి బయటికి తీసుకొస్తారు, ఆరోగ్యం దయచేస్తారు, సమాధానం అనుగ్రహిస్తారు, సంతోషం అనుగ్రహిస్తారు. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకు అరణ్యంలో సమృద్ధిగా ఆహారం ఇచ్చిన దేవుడు ఈ రోజు తన ధననిధిని తెరిచి మీ ప్రతి అంశము తీరుస్తారు, మీకు సమృద్ధిని అనుగ్రహిస్తారు. మ్యారేజ్ విషయంలో, గర్భఫలం విషయంలో, ఇంటి విషయంలో, సమాధానం విషయంలో, జాబ్ విషయంలో, బిజినెస్ విషయంలో మీ కార్యాలు సఫలమవడానికి దేవుడు నూతన ద్వారాలు తెరుస్తారు. దేవుడు ఆ రోజు లూదియా హృదయాన్ని తెరిచినట్టుగా మీ హృదయాన్ని తెరుస్తారు. ఆయన మాటకు సమ్మతించే మనస్సును దేవుడు మీకు దయచేస్తారు. ఆయన ప్రేమను, ఆయన కార్యాలను చూడడానికి మనో నేత్రాలను తెరుస్తారు. ఆయన కోసం మాట్లాడడానికి, ఆయన నామాన్ని కీర్తించడానికి దేవుడు మన పెదవులను తెరుస్తారు. ఈ వాగ్దానం విశ్వాసం ఉంచండి. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవంగల దేవా, ప్రభువా యేసయ్యా, ఇంతవరకు మమ్మల్ని కాపాడి ఈ రోజు మీ సన్నిధిలో ఉండే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు దేవా, ప్రభువా మీకు వందనాలు. యెహోవా తన మంచి ధననిధిని తెరుచును అని వాగ్దానం చేసిన రీతిగా ప్రభువా, ప్రియులు ఎంతమంది అయితే ప్రభువా ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్నారో ప్రభువా, మీరు మీ ధననిధి తెరిచి ప్రభువా వారి మీద, వారి కుటుంబం మీద, వారు చేసే జాబ్స్ లో, బిజినెస్ లో, స్టడీస్ లో, ప్రయత్నాల్లో మీ ఆశీర్వాదాన్ని కుమ్మరించమని దేవా ప్రభువా వేడుకుంటున్నాను యేసయ్యా. వారి జీవితంలో ఉన్న కొరతను తీసివేసి సమృద్ధి దయచేయండి ప్రభువా. భయము, ఆందోళన, గొడవలు తీసివేసి సమాధానం దయచేయండి ప్రభువా. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ప్రభువా ముట్టి స్వస్థపరిచి వారికి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి ప్రభువా. ప్రభువా వారి ఆలోచనలకు మీరు తోడయండి అయ్యా. మీరే జ్ఞానం అందించి ప్రభువా వారు సరైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. మీ చిత్తానుసారముగా వారిని, వారి కుటుంబాన్ని నడిపించండి ప్రభువా. ప్రభువా యేసయ్యా, అప్పుల బాధల నుంచి వారిని విడిపించండి అయ్యా. వారిని అప్పు తీసుకునేవారుగా కాకుండా ప్రభువా అనేక మందికి అప్పిచ్చేవారుగా, సహాయం చేసేవారుగా మార్చండి ప్రభువా. మీరు వారిని ఉన్నతమైన స్థలాల్లో ఉంచండి అయ్యా, తలగా ఉంచండి ప్రభువా. ప్రభువా మీరు వారికి తోడై ఉండి ఏ కీడు రాకుండా వారిని కాపాడండి అయ్యా. వారి మార్గాలు సరళం చేయండి ప్రభువా. జాబ్ విషయంలో, బిజినెస్ విషయంలో, స్టడీస్ విషయంలో, మ్యారేజ్ విషయంలో, గర్భఫల విషయంలో, ఇంటి విషయంలో, సమాధానం విషయంలో, కోర్టు కేసులు, పెన్షను, ఈ ప్రతి విషయంలో ప్రభువా మీరు వారి కార్యాలు సఫలం చేయడానికి ప్రభువా నూతన ద్వారాలు వారి జీవితంలో తెరవండి అయ్యా ప్రభువా. మీరు తెరిస్తే ఏ ఒక్కరూ మూయలేరు కదా ప్రభువా, అలాంటి గొప్ప ద్వారాలు వారి జీవితంలో తెరవండి అయ్యా ప్రభువా. మీరు వారి హృదయాలు తెరవండి అయ్యా. మీ మాటకి సమ్మతించే హృదయాన్ని, మీ మాటకు లోబడే హృదయాన్ని వారికి దయచేయండి అయ్యా ప్రభువా. మీ ప్రేమను చూసేలాగా, మీ అద్భుత కార్యాలు చూసేలాగా వారి మనోనేత్రాలు తెరవండి అయ్యా ప్రభువా. మీకోసం మాట్లాడేలాగా తండ్రి, మిమ్మల్ని కీర్తించేలాగా తండ్రి వారి పెదవులు తెరవండి అయ్యా ప్రభువా. ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్న వారందరి మీద ప్రభువా మీ ఆశీర్వాదము, దీవెన కుమ్మరించి వారిని తృప్తిపరచమని దేవా. మేము అడిగినవన్నీ పొందుకున్నాం నమ్ముచు యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఆమేన్ అని కామెంట్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి, మీకోసం ప్రార్థన చేస్తాను. దేవుడు తన మంచి ధననిధిని తెరిచి మిమ్మల్ని ఆశీర్వదించి తృప్తిపరచును గాక.